దేవుని ఇంటిగా కట్టబడుదుము, సియోను శాలెంలో చేర్చబడుదుము. రారాజు యేసుతో ఆనందింతుము, మా యేసు రాజుతో ఆనందింతుము. రారాజు యేసుతో ఆనందింతుము, నా యేసు రాజుతో ఆనందింతుము. నేనును నా ఇంటి వారును యెహోవాను మాత్రమే సేవించెదము, మేము యెహోవాను మాత్రమే సేవించెదము. నేనును నా ఇంటి వారును యెహోవాను మాత్రమే సేవించెదము, మేము యెహోవాను మాత్రమే సేవించెదము. దేవుని ఇంటిగా కట్టబడుదుము, సియోను శాలెంలో చేర్చబడుదుము. దేవుని ఇంటిగా కట్టబడుదుము, సియోను శాలెంలో చేర్చబడుదుము. రారాజు యేసుతో ఆనందింతుము, మా యేసు రాజుతో ఆనందింతుము. రారాజు యేసుతో ఆనందింతుము, నా యేసు రాజుతో ఆనందింతుము. అపవాది తంత్రాలు జయించుటకు సర్వాంగ కవచము ధరించుకొందుము. అపవాది తంత్రాలు జయించుటకు సర్వాంగ కవచము ధరించుకొందుము. మహాశక్తినిచ్చు యేసయ్యకు బలవంతులమై జయధ్వనులతో ఆత్మలు సాగిపోదుము. మహాశక్తినిచ్చు యేసయ్యకు బలవంతులమై జయధ్వనులతో ఆత్మలు సాగిపోదుము. రారాజు యేసుతో ఆనందింతుము, శ్రీ యేసు రాజుతో ఆనందింతుము. దేవుని ఇంటిగా కట్టబడుదుము, సియోను శాలెంలో చేర్చబడుదుము. దేవుని ఇంటిగా కట్టబడుదుము, సియోను శాలెంలో చేర్చబడుదుము. రారాజు యేసుతో ఆనందింతుము, శ్రీ యేసు రాజుతో ఆనందింతుము. నీతి అను మైమరపు తొడుగు పొందును, నీతి ఫలముగా యేసుకు ఫలించేదను. నీతి అను మైమరపు తొడుగు పొందును, నీతి ఫలముగా యేసుకు ఫలించేదను. రక్షణయను శిరస్త్రాణం పెట్టుకొందును, వెన్నకున్నవన్నీ మరిచి గుడికి పరిగెత్తేదను. రక్షణయను శిరస్త్రాణం పెట్టుకొందును, వెన్నకున్నవన్నీ మరిచి గురికి పరిగెత్తేదను. నేనును నా ఇంటి వారును యెహోవాను మాత్రమే సేవించెదము, మేము యెహోవాను మాత్రమే సేవించెదము. దేవుని ఇంటిగా కట్టబడుదుము, సియోను శాలెంలో చేర్చబడుదుము. దేవుని ఇంటిగా కట్టబడుదుము, సియోను శాలెంలో చేర్చబడుదుము. రారాజు యేసుతో ఆనందింతుము, నా యేసు రాజుతో ఆనందింతుము. రారాజు యేసుతో ఆనందింతుము, నా యేసు రాజుతో ఆనందింతుము. దేవుని వాక్యం అనే ఆత్మ ఖడ్గం ధరించుకొందును, ప్రార్థనలో పట్టుదలతో పోరాడి గెలుతును. దేవుని వాక్యం అనే ఆత్మ ఖడ్గం ధరించుకొందును, ప్రార్థనలో పట్టుదలతో పోరాడి గెలుతును. సమాధాన బంధమును కలిగి ఎందుము, ఆత్మయుచ్చు ఐక్యతతో నిలిచి ఎందుము. సమాధాన బంధమును కలిగి ఎందుము, ఆత్మయుచ్చు ఐక్యతతో నిలిచి ఎందుము. నేనును నా ఇంటి వారును
యెహోవాను మాత్రమే సేవించేదము, మేము యెహోవాను మాత్రమే సేవించేదము. నేనును నా ఇంటి వారును యెహోవాను మాత్రమే సేవించేదము, మేము యెహోవాను మాత్రమే సేవించేదము. దేవుని ఇంటిగా కట్టబడుదుము, యెరూషలేములో చేర్చబడుదుము. దేవుని ఇంటిగా కట్టబడుదుము, యెరూషలేములో చేర్చబడుదుము. రారాజు యేసుతో ఆనందింతుము, మా యేసు రాజుతో ఆనందింతుము. రారాజు యేసుతో ఆనందింతుము, నా యేసు రాజుతో ఆనందింతుము. అపవాది తంత్రాలు జయించుటకు సర్వాంగ కవచము ధరించుకొందును, సర్వాంగ కవచము ధరించుకొందుము. మహాశక్తినిచ్చు యేసయ్యత బలవంతులమై జయధ్వనులతో ఆత్మలు సాగిపోదుము. మహాశక్తినిచ్చు యేసయ్యత బలవంతులమై జయధ్వనులతో ఆత్మలు సాగిపోదుము. రారాజు యేసుతో ఆనందింతుము, మా యేసు రాజుతో ఆనందింతుము. రారాజు యేసుతో ఆనందింతుము, నా యేసు రాజుతో ఆనందింతుము. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. అందరం కూడా ప్రార్థన చేసుకుందాం. ప్రభుది కాల పునరుద్ధరణ ఆరాధనలో మనల్ని బలపరిచి మనతో మాట్లాడి ఆయన ముఖ దర్శనం మనకు అనుగ్రహించినట్లుగా అందరూ ప్రార్థన చేసుకుందాం. మౌనతుడా నీకు స్తోత్రమయ్యా, కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. దేవదూతలు ఆరాధించి పరిశుద్ధుడివి, ఇశ్రాయేలుకు ఆధారమగు దేవాది దేవుడము. ఈ సమయంలో మా స్తుతుల మీద మీరు ఆశీనులై ఉన్నందుకు, మా ఆరాధనను మీరు అంగీకరించి మీ వద్దకు చేర్చుకున్నందుకు స్తోత్రమయ్యా. మిమ్మల్ని మహిమపరుస్తున్నాము ఆత్మతో సత్యముతో. ఈ సమయంలోనైనా మీరు మాతో మాట్లాడుచుండగా నాయనా మీ ప్రసన్నతను ఆవరింపచేయండి, మీ సన్నిధిని ఆవరింపచేయండి. వినగలిగిన చెవిని, గ్రహించగలిగిన హృదయాన్ని ప్రభువా, ఆత్మీయ నేత్రములు మనోనేత్రములు వెలిగింపబడినట్లుగా నాయన పరిశుద్ధాత్మ దేవుడా మీరే క్రియ జరిగించండి. అన్ని విషయాల్లో మీరే భారం వహించండి. లైవ్ ద్వారా వీక్షించిన ప్రతి బిడ్డను, వారి కుటుంబాల్ని, ప్రామిస్ ఎఫెక్టివ్ పరిచర్యలను ఆశీర్వదించండి. మీ నామమునికే మహిమ ఆరోపిస్తూ యేసు నామములో వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్, ఆమేన్. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. యేసుక్రీస్తు ప్రభు వారి దివ్య నామములో అందరికీ నా యొక్క ప్రేమ స్తోత్రములు. ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 3వ వచనం నుంచి చదువుకుందాం. నీవెలాగూ ఉపదేశము పొందితివో, ఎలాగూ వింటివో జ్ఞాపకం చేసుకుని దానిని గైకొనుచు మారు మనస్సు పొందుము. నువ్వు జాగరూకుడవై ఉండని ఎడలా నేను దొంగవలే వచ్చేదును. ఏ గడియను నీ మీదకు వచ్చేదునో నీకు తెలియనే తెలియదు. అయితే తమ వస్త్రములను అపవిత్రపరచు కొనని కొందరు సార్ది సంఘములో నీ యొద్ద ఉన్నారు. వారు అర్హులు గనుక తెల్లని వస్త్రములు ధరించుకుని నాతో కూడా సంచరించెదరు. జయించిన వాడు అలాగున తెల్లని వస్త్రములు ధరించుకొనును. చెప్పబడిన ఈ మాటలలో దేవాతి దేవుడు ఆయన
జాగరూకులమై ఉండుటకు, అంటే మెలకువ కలిగి ఉండుటకు కోరుకుంటున్నాడు. అంటే నిద్రపోవద్దని కాదు, ఆత్మలో మనము మెలకువ కలిగి, ఆత్మలో మనము అబద్ధం లేని వారముగా, కపటం లేని వారముగా, మోసం లేని వారముగా. ఎవరు మనకు బోధించనక్కర్లేదు, మనకు మనమే పరీక్షించుకొని పరిశీలించుకొని మనము తెలుసుకోవాలి. ఎందుకంటే ఇక్కడ ప్రభువు దొంగ వలె, నేను దొంగ వలె వచ్చేదను, మీరు జాగరూకులై ఉండాలి, ఉండని ఎడలా. జాగరూకుడివై ఉంటే నువ్వు ప్రభువుని ఎదుర్కొంటావు. దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథంలో, బైబిల్లో ఇద్దరు దొంగల్ని ఇక్కడ మనం చూడవచ్చు. ఇద్దరు దొంగలు. ఒక దొంగ గొర్రెలను దొంగిలించే దొంగ. ఇంకో దొంగ అమూల్యమైన రత్నములను దొంగిలించే దొంగ. అమూల్యమైన రత్నములను దొంగిలించే దొంగ మన కొరకు రహస్య రాకడ, రెండవ రాకడలో రాబోచున్న నజరేయుడైన యేసు ప్రభువుకు క్రీస్తు అయి ఉన్నారు. ఈ గొర్రెలను దొంగిలించే దొంగ అపవాది, అబద్ధమునకు జనకుడు. ఈ గొర్రెలను, దేవుని గొర్రెలను దొంగిలించుటకు ఎవరైతే ప్రభు రాకడలో మెలకువ లేని వారిగా ఉంటారో, ఆత్మలో మెలకువ లేని వారిగా ఉంటారో, వారిని దొంగిలించే దొంగ యొక్క అపవాది, సాతానుడు ఒక దొంగ. అయితే యేసు ప్రభువును కూడా దొంగలాగానే ఇక్కడ మనము చదువుతూ ఉన్నాము. ప్రభు ప్రకటన గ్రంథంలో 16వ అధ్యాయంలో 15వ వచనంలో చెప్తా ఉన్నారు, ఇదిగో నేను దొంగ వలె వచ్చుచున్నాను, తాను దిగంబరుడుగా సంచరించుచున్నందున జనులు తన దిశమల చూచురేమో అని మెలకుగా ఉండి తన వస్త్రము కాపాడుకున్నవాడు ధన్యుడు. యేసు దొంగ వలె రాబోచున్నాను అని ఇక్కడ చెప్తూ ఉన్నాడు. యేసు దొంగ వలె వచ్చి ఆయన తను సిద్ధపరుచుకున్న, అలంకరించిన అమూల్యమైన రత్నాలను ఆయన వద్ద సదాకాలం ఉండుటకు తీసుకుని పోవుటకు రాబోచున్నాడు. అయితే మనము ఆత్మీయముగా మెలకువ కలిగిన వారముగా ఉండాలి. మనోనేత్రములు, ఆత్మనేత్రములు వెలిగింపబడిన వారముగా ఉండాలి. ప్రపంచమంతటా ప్రభు యొక్క రాకడ సూచనలు కనపడుచు ఉండగా ఎప్పుడు ప్రభు వచ్చును అని అనేకులు ఎదురు చూస్తూ ఉన్నారు. అయితే దేవుని యొక్క వాక్యములో ప్రభు యొక్క రాకడ అది రాత్రి సమయంలో ఉంటుంది. అది మొదటి జామో, రెండవ జామో, ఏ గడియో ఏ నిమిషములో తెలియదు, కానీ ఆ నిమిషంలో రెప్పపాటున ప్రభు వస్తారని చెప్పబడుతున్నది. అయితే ఆత్మీయంగా చల్లబడిపోయిన స్థితి, ఆత్మీయంగా చీకటిగా ఉన్న స్థితి, ఈ స్థితిలో నువ్వు ఉంటే, నువ్వు క్రైస్తవుడిగా చర్చికి వెళుతున్నా, ఆరాధన చేస్తున్నా కూడా ప్రభు రాకడలో నువ్వు మెలకువగా లేకపోతే నువ్వు ఎత్తబడవు. జాగరూకుడివై నీవు ప్రభు యొక్క రాకడ కొరకు సిద్ధపరచుకొని, నిన్ను నువ్వు పవిత్రపరచుకొని దేవుని ఎదుట నిలబడటకు తగిన శక్తి కలిగిన వానిగా నువ్వు ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. హల్లెలూయా. ప్రభు నీ కొరకు దొంగ వలె రాబోచున్నాడు. అపవాది దొంగ ప్రభు యొక్క రాకడను గురించి నీకు జ్ఞానం లేకుండా చేయుటకు అపవాది దొంగ. దేవుడు నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభు ద్వారా నిన్ను రక్షించి నిన్ను ఆయనతో సదాకాలం ఉండుటకు సిద్ధపరుచున్నాడు. నశించిన దాన్ని వెతికి రక్షించుటకే యేసు ప్రభు మనుష్య కుమారుడిగా వచ్చి ఉన్నాడని, ఆయన పాపం లేని వాడిగా ప్రత్యక్షమై పాపాన్ని తీసివేయుటకై ఆయన ప్రత్యక్షమై ఉన్నాడని మనకు తెలియపరచబడుతుంది. మొదటి యోహాను పత్రిక 3వ అధ్యాయం 5వ వచనంలో పాపములను తీసివేయుటకై ఆయన ప్రత్యక్షమాయనని మీకు తెలియను. యేసు ప్రభు
ఈ భూమి మీద ఎందుకు పుట్టి ఉన్నాడు? మొదటి రాకడ, యేసు ప్రభు పుట్టుక. ఎందుకు పుట్టి ఉన్నాడు? యేసు ప్రభు ఆయన పుట్టుకలో ఉన్న రహస్యం ఆయన పాపములను తీసివేయుటకై, నశించిన దానిని వెతికి రక్షించుటకై. ఎందుకంటే ఆయన యందు పాపమేమీ లేదు. హల్లెలూయా. ప్రభు రాబోతున్నాడు. జకర్యా గ్రంథంలో 9వ అధ్యాయము 16వ వచనంలో, నా జనులు యెహోవా దేశములో కిరీటమందలి రత్నముల వలె ఉన్నారు కనుక కాపరి తన మందను రక్షించినట్లు వారి దేవుడైన యెహోవా ఆ దినమున వారిని రక్షించును. వారు ఎంతో క్షేమముగా సొగసుగానున్నారు. ధాన్యము చేత యవ్వనులను, ద్రాక్షరసము చేత యవ్వన స్త్రీలను వృద్ధి నొందుదురు. హల్లెలూయా. ప్రభు తన కిరీటమందలి రత్నముల వలె మనల్ని సిద్ధపరిచి అలంకరించబడినట్లుగా ఆయన వద్ద సదాకాలము తీసుకుని పోవుటకు దొంగ వలె మనం అనుకున్న సమయంలో, నిమిషంలో, రెప్పపాటులో మార్పు నొంది ఆయన్ని ఎదుర్కొనుటకు మనల్ని సిద్ధపరిచి, మనము ప్రభు అయిన యేసు ఆమె త్వరగా రమ్ము అని చెప్పి ఆయన వద్దకు వెళ్ళినట్లుగా మనల్ని అలంకరించి సిద్ధపరచుకున్న వెంటనే ప్రభు మన కొరకు రాబోచున్నాడు. అయితే సాతానికి ఇదంతా ముందుగానే తెలిసి ఉన్నది కనుక సాతానుడు, మనం యోహాను సువార్త 10వ అధ్యాయం 10వ వచనంలో, దొంగతనము, హత్య, నాశనం చేయుటకు తప్ప మన దేనికి నీ రాడు. దొంగతనము, హత్య, నాశనం ఇవి ఎవరు చేస్తారంటే వేటగాడు, అపవాది వేటగాడు. వెంటాడి ఎవరు దొరుకుతారా, ఎవరు కనపడతారా, ఎవరిని కనుగొనుదామా అని వేటాడే ఒక దొంగ. ఈ వేటాడే దొంగ మనం ఈ సృష్టిలో ఎక్కడ చూసినా కూడా దొంగలు. అడవిలో, ఎడారులలో, మంచు దీవులలో, గాలిలో, సముద్రములలో ఎక్కడ చూసినా కూడా దొంగలు. సృష్టి అంతా కూడా దొంగతనం, వేటాడే దొంగలు ఈ సృష్టి అంతయు ఉన్నారు. అయితే వారు పరిగెత్తగలరు, వారు పాకగలరు, ఎగరగలరు, ఈదగలరు. ఈ దొంగలు ఏ సమయంలో అయినా సరే అటాక్ చేస్తారేమోనని మనం జంతువులలో ఉన్న భయాన్ని చూస్తూ ఉంటాం. ప్రతి జంతువు కూడా భయముతో ఎప్పుడు వెంటాడబడతామా, ఎప్పుడు వేటాడతామా అని జంతువులు భయముతో ఉన్నట్లుగా మనం చూస్తాం. అయితే అపవాది కూడా ఒక దొంగ, మనల్ని ఊరిలో పడవేసే ఒక దొంగ. సామెతల గ్రంథంలో 6వ అధ్యాయంలో 4-5 వచనాలు చదివినప్పుడు, నీ కన్నులకు నిద్ర అయినను, నీ కనురెప్పలకు కునుకుపాటైనను రానీయకము. వేటగాని చేతిలో నుండి లేడి తప్పించుకున్నట్లు, ఎరుకువాని చేతుల నుండి పక్షి తప్పించుకున్నట్లు తప్పించుకో. ఇక్కడ మనము అప్రమత్తంగా ఉండటానికి, మెలకువ కలిగి ఉండటానికి, జాగ్రత్త కలిగిన వారిగా ఉండటానికి దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. ఈ ఆత్మీయ ప్రపంచంలో, ఈ ఆత్మీయ జీవిత యాత్రలో దొంగ, దుష్టుడైన వేటగాడు ఎందుకొరకు రాబోతున్నాడంటే, మనుష్యుల యొక్క ఆత్మలను దొంగిలించి వేటాడుటకు దుష్టుడైన వేటగాడు అపవాది సాతానుడు. మనము పరిశుద్ధ గ్రంథంలో చూచినప్పుడు ఈ యొక్క దేవుని వాక్యంలో సర్పము గురించి, గర్జించు సింహం గురించి, అదే సమయంలో ప్రకటన గ్రంథంలో మహాఘట సర్పము అని అపవాది యొక్క ఆ రూపాన్ని మనం చూడగలుగుతాం. మొట్టమొదట మనం ఆదికాండంలో సర్పము కుయుక్తిగా చూస్తాం. సర్పం గురించి చదివినప్పుడు ఈ సర్పము కుయుక్తిగా ఇది ఎంత వేగంగా ఉంటుంది, ఎంత చురుకుతనంగా ఉంటుంది, దాని విషయం ఏంటి, దాని యొక్క ఖచ్చితంగా గురిని గుర్తుపట్టి ఎక్కడైతే ఆ టార్గెట్ చూసి కాటు వేయాలో, ఎంత వివేకంగా తప్పించుకోవాలో ఈ సర్పం యొక్క క్వాలిటీస్, గుణాలు, దానిలో ఉండే గుణ లక్షణాల గురించి యేసు ప్రభు కూడా పాముల వల్ల వివేకం కలిగి ఉండు అని చెప్తా ఉన్నారు. అంటే తప్పించుకుంటానికి అపవాది ఒక సర్పం రూపంలో ఇక్కడ మనకి తెలియపరచబడుతూ ఉన్నాడు. ఆ తర్వాత రెండవదిగా సింహం.
సింహం గురించి గర్జించు సింహం అని చెప్తున్నాడు. ఎందుకు గర్జించు అని చెప్తున్నాడంటే గర్జించు ఆ గర్జనే ఉరుము వలె ఉంటుంది. ఆ ఉరుము వలె గర్జించే ఆ గర్జన ఎంత శక్తివంతమైందంటే సింహము అంత పెద్ద ఆ అడవిలోనే గొప్ప ఏనుగులు సమూహం ఉన్నా కూడా ఈ సింహాలు గనక ఒక టీం లాగా ఉంటే ఆ ఏనుగులు సైతం మింగేసేసే అంత పవర్ఫుల్గా ఉంటుంది. ఆ సింహాలు సైతం, ఆ ఏనుగులు సైతం ఈ సింహం యొక్క గర్జన, ఆ ఉరుముతో కూడిన ఆ గర్జనను చూసి భయభాంతులయ్యే పరిస్థితిగా ఆ సింహ గర్జించు సింహంతో అపవాది పోల్చబడినది. ప్రకటన గ్రంథంలో 3వదిగా మనం చూసినప్పుడు ఈ మహాఘట సర్పం గురించి మనం చదువుతా ఉన్నాం. 12వ అధ్యాయంలో 4వ వచనంలో మహాఘట సర్పము ఈ జయించిన సంఘం ప్రసవ వేదనతో జయించి ఆ మగ శిశువును కంటే ఆ జయించిన మగ శిశువుని మింగివేయటానికి ఈ మహాఘట సర్పం, మనం 4వ వచనం చదివినప్పుడు ఈ మింగివేయటానికి సింహాసనం యొద్దకు చేర్చబడే ఆ మగ శిశువుని మింగివేయటానికి కనిపెట్టుకొని కాచుకొని ఉన్నట్లుగా మనం చదువుతూ ఉన్నాం. ఆత్మలను మింగివేయటానికి, ఆత్మలను నాశనం చేయటానికి ఈ మహాఘట సర్పం ఈ కనిపెట్టుకొని ఉంది. ఎవరైతే జై జీవితం చేస్తారో, ఎవరైతే ప్రతిష్ట కలిగిన జీవితం చేస్తారో, ఎవరైతే త్యాగం కలిగిన జీవితం చేస్తారో, ఎవరైతే దేవునికి ఇష్టమైన ప్రియమైన జీవితం చేస్తారో వారిని మింగివేయటానికి సిద్ధంగా ఉన్నది ఈ మహాఘట సర్పం. కాబట్టి మనము జయించటానికి విలువైన యొక్క దేవుని యొక్క రత్నాలు, కిరీటమందల రత్నాల వలె ఉండునట్లుగా మెలకువ కలిగి ఉండాలి. మనకి దేవుడు అనుగ్రహించిన ఆత్మ సంబంధమైన విలువైన దేవుని యొక్క వరాలను, తలాంతులను, ఆత్మ ఫలాలను మనము కాపాడుకున్నట్టుకు మెలకువ కలిగి ఉండాలి. ఎందుకంటే సాతానుడు దొంగవలే పని చేస్తూ ఉన్నాడు, బిజీగా ఉన్నాడు. చాకచక్యంగా పడద్రోయుటకు ఎంతో జ్ఞానంతో టాక్టిక్స్, వాడి యొక్క తలాంతులు, నైపుణ్యం ఉపయోగిస్తూ ఉన్నాడు. ఒక ఫ్యాక్టరీలో జరిగిన సంభవాన్ని మనం చూద్దాం. ఒక ఫ్యాక్టరీలో ఒక పనివాడు అతను ఏం చేస్తున్నాడంటే ఒక చక్రాల బండి తోసుకుంటూ ఆ చక్రాల బండి మీద ప్యాకేజెస్ని పెట్టుకొని ఆ ప్యాకేజెస్ని బయటికి తీసుకెళ్తున్నాడు. ఫ్యాక్టరీ బయటికి తీసుకెళ్తా ఉన్నాడు. ఆ ఫ్యాక్టరీ యొక్క ఆ గేట్ ఎంట్రన్స్లో ఆ సెక్యూరిటీ గార్డ్ చూసి ఏంటి ప్యాకేజ్ అని అడిగినప్పుడు, ఇది ప్యాకేజీ నేను బయటికి తీసుకెళ్తున్నప్పుడు అతను చెక్ చేసి ఉన్నాడు. సెక్యూరిటీ గార్డు అనుమానం వచ్చి చెక్ చేసినప్పుడు ఏమున్నదంటే ఆ ప్యాకేజీలో చెత్త చెదారము, ఊడ్చిన డస్ట్ ఇవన్నీ ఉన్నాయి. ఇవన్నీ బయటికి తీసుకెళ్తుంటే సరే అని పోనిచ్చి ఉన్నాడు. అనుమానం వచ్చింది కానీ అక్కడ ఏం అనుమానించినట్లు ఏం కనపడలేదు. తర్వాత మరలా ఇంకో దినం కూడా అలానే జరిగింది. ఈ చక్రాల బండి మీద ఆ ప్యాకేజీ వేస్ట్, డస్ట్ ఇవన్నీ తీసుకెళ్తుంటే మరలా అనుమానం వచ్చి మరలా చూసి ఉన్నాడు ఈ సెక్యూరిటీ గార్డ్ ఆ పనివాడిని. మరలా అతన్ని పంపివేసి ఉన్నాడు. మొత్తం మీద ఈ సెక్యూరిటీ గార్డ్కి ఆలోచన, ఏదో బాధ, ఏం జరుగుతుంది, ఏం చేస్తున్నాడు ఈ పనివాడని కొన్ని రోజులు అలా ఆలోచించుకుంటూ ఉన్నాడు. ఆ పనివాడిని గమనించి చూస్తున్నప్పుడు ఎటువంటి అనుమానం లేని ముఖంతో చాలా ఫెయిర్గా ఉన్నాడు, చాలా ఓపెన్గా ఉన్నట్లుగా అనిపిస్తూ ఉంది. కానీ ఇతనికి మాత్రం మనసులో బాధ. వెంటనే అతని దగ్గరికి వెళ్ళిపోయి అతన్ని పిలిచి, బ్రదర్, నేనైతే నిన్ను ఏం చెయ్యను, ఏమనను, నీ గురించి ఎవరికి చెప్పను, నిన్ను అరెస్ట్ చేయను, నీ ఉద్యోగం పోనివ్వను, దయచేసి నాకు చాలా బాధగా ఉంది, నువ్వు ఏ పని చేస్తున్నావో చెప్పు, ఏదో చేస్తున్నావు కానీ నిన్ను చూస్తుంటే అనుమానం రావట్లేదు, నిన్ను చూస్తుంటే ఎటువంటి తేడా నీలో కనపడతలేదు నాకు, కానీ నాకు మాత్రం మనసులో, ఆత్మలో నువ్వేదో చేస్తున్నట్లు కనిపిస్తుంది, ఏం చేస్తున్నావో చెప్పు, నేను చాలా బాధతో ఉన్నాను అని చెప్పినప్పుడు ఆ సెక్యూరిటీ గార్డు మాట్లాడిన విధానం బట్టి వెంటనే పనివాడికి మనసు కదిలిపోయి భారంతో, అయ్యా నేను చక్రాల బండిని దొంగిలిస్తున్నాను,
ఆ చక్రాల బండిని దొంగిలించి అమ్ముకుందామని ఆ చక్రాల బండిని దొంగిలిస్తూ ఉన్నానయ్యా అని చెప్పినప్పుడు కొంచెం కూడా అనుమానం రాకుండా ఇలా చేసి ఉన్నాడని నిర్ఘాంతపోయి ఉన్నాడు ఆ యొక్క సెక్యూరిటీ గార్డ్. ఈ విధంగానే సాతాను అపవాది మోసం చేసి ఉన్నాడు. ఏదెను తోటలో ఆదాము అవ్వలు ఏదైనా తోటలో దేవుడు వారిని కావలి కాయుటకు స్వేచ్ఛపరచుటకు సిద్ధపరిచి మొత్తం అధికారం ఆధిపత్యం అంతా కూడా వారికి అనుగ్రహించి ఉండగా ఈ విధముగా మోసగించి ఉన్నాడు. వారికి అనుమానము ఆలోచన ఏమి కలగకున్నట్లుగా కుయుక్తితో వారిని మోసగించి ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఎంత ఘోరంగా మోసం చేసి ఉన్నాడో మనం పరిశుద్ధ గ్రంథంలో చదివినప్పుడు మనకి చక్కగా తేటగా తెలియపరచబడుతుంది. ఆదాము అవ్వలు వారు మొత్తం మీద మోసగించబడి వారి యొక్క 7 విధములైన ఆశీర్వాదాలని ఆ ఏదైనా తోటలో పోగొట్టుకున్నారు. ఏదైనా తోటలో వారు పోగొట్టుకున్న ఆశీర్వాదాలను మనం చూసినప్పుడు అవి మనము ఒక్కొక్కటిగా మనం చూస్తే 7 ఆశీర్వాదాలలో ఒకటేమో దేవుని సారూప్యత, మరొకటి రెండవది నిత్య జీవము, మూడవది సహవాసము, నాలుగవది ఆధిపత్యము, ఐదవది మహిమ, ఆరవది వారసత్వము, ఏడవది అమర్త్యత. మనం వీటి గురించి చదివినప్పుడు దేవుని సారూప్యత కలిగి ఉంటే మనుషులతోనూ జంతువులతోనూ శత్రుత్వం ఉండదు. ఏవైనా సరే లోబడాల్సిందే, ఏవైనా సరే ప్రేమతో ఉండాల్సిందే. సారూప్యత కోల్పోయినందువలన మనుషులతో జంతువులతో శత్రుత్వం వచ్చేసింది. రెండవదిగా నిత్య జీవం పోగొట్టుకోవటం వలన మరణం అనేది లేని ఆ మనుష్యుడికి మరణం అనేది వచ్చేసింది. దేవుని జ్ఞానం అనేది లేకుండా పోయింది. మూడవదిగా సహవాసం పోగొట్టుకోవటం వలన భయంతో దాక్కునే పరిస్థితి. ప్రతి మనిషిలో కూడా భయం అనేది తెలియదు, కానీ ఇక్కడి నుంచి భయం అనేది స్టార్ట్ అయ్యింది. భయంతో దాక్కున్న పరిస్థితి సహవాసం పోగొట్టుకోవటం వలన. నాలుగవదిగా ఆధిపత్యం. సమస్తము తన స్వాధీనంలోనే, అన్ని తన స్వాధీనంలోనే, అన్నిటి మీద అధికారం తన స్వాధీనంలోనే. అయితే ఎప్పుడైతే ఆధిపత్యం పోగొట్టుకున్నాడో, ఆధిపత్యం సాతానుకి అనుగ్రహించబడినది. ఈ లోక సంబంధంగా సాతాను అధికారి, ఈ లోకాధికారి అయి ఉన్నాడు. అంతకుముందు ఎవరు అధికారి, ఎవరు ఆధిపత్యం? సమస్తమును మీకు లోపరిచి ఉన్నాను, అన్నీ కూడా మీకు లోపరచబడి ఉన్నవి అని దేవాతి దేవుడు మనుష్యుని ఒక రాజుగా చేస్తే, ఒక అధికారం ఇచ్చిన వానిగా చేస్తే, ఆ తర్వాత ఈ పోగొట్టుకున్న తర్వాత సాతాను ఈ మనుష్య మీద, ఈ లోకం మీద అధికారిగా మార్చబడ్డాడు. ఐదవదిగా మహిమ పోగొట్టుకున్నట్లుగా, మహిమ పోగొట్టుకున్నందువలన ఆత్మీయంగా దిగంబరిగా ఉన్న పరిస్థితి, దిగంబరిని తెలుసుకున్న పరిస్థితి, పాపాన్ని కప్పిపుచ్చుకునే ప్రయత్నం, పాపాన్ని కప్పిపుచ్చుకోలేని ప్రయత్నం. చివరికి దేవాతి దేవుడు వారి యొక్క దిగంబరత్వాన్ని చూడలేక వారి కొరకు వధింపబడిన గొర్రె చర్మాన్ని ఇచ్చినట్లుగా మనం చదువుతూ ఉన్నాం. ఆ తర్వాత మనుషులు పోగొట్టుకున్న ఏడవది అమర్త్యత. ఈ చావు లేని, మరణం లేని ఈ స్థితిని జయించి దీన్ని పోగొట్టుకున్నాడు. ఎందుకంటే మనుషులు అవినీతి, అక్రమం, అనేకమైన బలహీనతలు, శరీర సంబంధమైన రోగాలు, వీటన్నిటి వలన మనిషి అమర్త్యతను పోగొట్టుకున్నాడు. మరణించే పరిస్థితి వచ్చినది. ఈ 7 ఆశీర్వాదాలు ఈ ఏదైనా తోటలో కేవలం ఈ యొక్క అనుమానం, ఆలోచన, ఈ దొంగతనం, అపవాది కుయుక్తిగా మోసగించడం వల్లనే ఇదంతా మనం జరిగినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అపవాది తన నేర్పరితనంతో చాకచక్యంగా తన స్వాధీనంలోకి తీసుకుని వచ్చినట్లుగా మనల్ని పడద్రోస్తాడు. మనల్ని దేవుని చిత్తానికి బయటికి లాగుతాడు. నిత్య నరకానికి, నాశనానికి మనము అప్పగించుకునేటట్లుగా చేస్తాడు. కాబట్టి మనము పరిశుద్ధతను, యథార్థతను, మంచి మనస్సాక్షిని, యేసయ్య మీద ఉన్న ప్రేమను, హృదయంలో దేవుని వాక్యాన్ని, దేవుని యందు విశ్వాసాన్ని, మంచి ప్రార్థనా జీవితాన్ని, జయ జీవితాన్ని కలిగి ఉండుట అపవాదికి ఇష్టం లేదు. దొంగిలిస్తూ ఉన్నాడు. వీటన్నిటిని మనం మెలకువ కలిగి ఉండాలి. హల్లెలూయా. సాతానుడు మనకు మెలకువ లేకుండా నిద్రపోయేటట్లుగా చేయటానికి మనల్ని వెంటాడుతూ ఉన్నాడు. ఆత్మీయ నిద్ర, ఆత్మ సంబంధంగా మన మనస్సు వాత వేయబడినట్లుగా కఠినపరచుకునే ఆ పరిస్థితి. అయితే యేసు ప్రభు ఆయన మనల్ని మెలకువ కలిగి ఉండేటట్లు చేయటానికి మనము
జ్ఞానం కలిగిన వారంగా ఉండేటట్లుగా యేసు ప్రభు ఆయన మన కొరకు మనల్ని సిద్ధపరిచి మన కొరకు త్వరగా రాబోతున్నాడని ఎదురు చూచేటట్లుగా ఉండేటట్లుగా చేయటానికి యేసు ప్రభు క్రియ చేస్తూ ఉన్నాడు. దొంగ చేసే పని అపవాది చేసే పని అపవాది చేస్తూ ఉంటే యేసు ప్రభు చేసే పని యేసు ప్రభు చేస్తున్నాడు. కనుక మనం ఏం చేయాలి? దైవజనుడైన పౌలు దెస్సలోనికలకు రాసిన మొదటి పత్రికలో 5వ అధ్యాయము 6వ వచనం. ఇతరుల వలె నిద్రపోక మెలకువగా ఉండి మత్తులము కాకయుందుము. నిద్రపోవారు రాత్రి వేళ నిద్రపోతురు. మొదటి పేతురు పత్రికలో 4వ అధ్యాయము 7వ వచనం. అన్నిటి అంతము సమీపమై ఉన్నది. స్వస్థ బుద్ధి గలవారే ప్రార్థనలు చేయుటకు మెలకువగా ఉండుడి. కాబట్టి ఇక్కడ దైవజనుడు సంఘానికి చెప్తున్న మాట మెలకువ కలిగి ఉండుడి. మెలకువ కలిగి ఉండుడికే యేసు ప్రభు కూడా ప్రకటన గ్రంథము 16వ అధ్యాయము 16వ వచనంలో మెలకువగా ఉండి తన వస్త్రమును కాపాడుకునేవాడు ధన్యుడు. వస్త్రమును కాపాడుకోవడం అంటే మన ఆత్మీయ జీవితాన్ని, మన ఆత్మీయ స్థితిని మనం కాపాడుకున్నట్టుకు సాదృశ్యంగా ఉన్నది. సాతానుడు మనము మన ఆత్మీయ జీవితాన్ని, మన వస్త్రాన్ని ఎలా మనం పోగొట్టుకునేట్లు చేస్తాయంటే ప్రార్థన చేయకుండా. ప్రార్థించే వారన్నా ప్రార్థన అన్న సాతానికి భయం. ప్రార్థించే ప్లేసుల్లో ఉండలేడు, కానీ పక్కకు వెళ్ళి చూస్తూ ఉంటాడు. ఎప్పుడు మెలకువ లేని వారిగా ఉంటారు వీరు, ఎప్పుడు వీరు తమ జీవితాల్ని కాపాడుకొని లేని వారిగా, దేవుని వాక్యానికి, దేవుని యొక్క ఉపదేశ సత్యానికి అప్పగించుకోలేని వారిగా ఉంటారు అని కనిపెట్టుకొని చూస్తూ ఉంటాడు. అందుకని యేసు ప్రభు గెత్సెమనీ తోటలో కల్వారి సిలువకు ఆయన అప్పగింపబడే రాత్రి ఆయన ఎలా ప్రార్థన చేశాడో మనం చూస్తాం. శిష్యులకు ఆయన హెచ్చరించి చెప్తా ఉన్నాడు, ఏమని చెప్తా ఉన్నాడు చూస్తాం. మత్తయి సువార్త 26వ అధ్యాయం 38వ వచనం. మరణమగునంతగా నా ప్రాణము బహుదుఃఖములో మునిగి ఉన్నది. మీరు ఇక్కడ నిలిచి నాతో కూడా మెలకువగా ఉండునని వారితో చెప్పి, ఇక్కడ మీరు ఇక్కడ నిలిచి అన్న మాటకు టారీ వి హియర్, ఇక్కడ కనిపెట్టుకొని, ఇక్కడ కాచుకొని, ఇక్కడ కావలి ఉండి, దాని అర్థం ఏంటంటే ప్రార్థన చేయటము. దాని అర్థం ఏంటంటే ఆత్మలో మెలకువ కలిగి ఉండటం, స్పిరిట్ కాన్షియస్ కలిగి ఉండటానికి ప్రార్థనలో ఉండండి. నేను కూడా అలా ప్రార్థన చేయటానికి వెళ్తున్నా అని యేసు ప్రార్థించి ఉన్నాడు. ఆయన మరణమగునంతగా, ఆయన చెమట రక్తముగా మారినంతగా ప్రార్థించినప్పుడు అపవాది యొక్క తల చితక తొక్కబడింది. కల్వారి సిలువలో యేసు జయమై ఉన్నాము. అయితే యేసు ప్రభు ఆయన మనం దేవుని వాక్యంలో చదివినప్పుడు ఆయన 2 విధాలుగా కనపడుతూ ఉన్నాడు. దేవుని గొర్రెపిల్లగాను, దేవుని కాపరిగాను. లోక పాపమును మోసుకొని పోవచ్చున్న దేవుని గొర్రెపిల్ల అని యేసు ప్రభువును ఒక గొర్రెపిల్లగా చూస్తూ ఉన్నాం. మనం దేవుని యొక్క గొర్రెలము, దేవుడు మనకి కాపరి. అయితే అదే సమయంలో యేసు ప్రభు ఆయన దేవుని గొర్రెపిల్ల. అయితే యోహాను సువార్తలో నేను గొర్రెల మంచి కాపరిని, దేవుని గొర్రెపిల్ల అని చెప్పబడుతున్నా యేసు ఇక్కడ మంచి కాపరిని అని కూడా చెప్తూ ఉన్నాడు. మంచి కాపరిని, ప్రాణం పెట్టే కాపరిని అని చెప్తా ఉన్నాడు. మనము ఇక్కడ గమనించినప్పుడు దావీదు కూడా యెహోవా నా కాపరి, నేను దేవుని గొర్రెను అని చెప్తా ఉన్నాడు. మనము అతను ఒక గొర్రెల కాపరిగా చూస్తూ ఉన్నాం. అతను గొర్రెలను కాపాడుతున్నప్పుడు ఎలుగుబంటి, సింహం వచ్చినప్పుడు వాటిని జయించి గొర్రెలను కాపాడుకున్నాడు. అలానే దేవుని జనులంగా, దేవుని సేవకులంగా, విశ్వాస వీరులంగా మనం చేయవలసిన కార్యం ఏంటంటే మనము మెలకువ కలిగి ప్రార్థన చేయటం. ఈ
కాపాడే, ఆ కావలి కాసే ఆ యొక్క బాధ్యత మనకున్నది. దేవుని సేవకులు ఇటు అనుభవంలో ఉండి రాత్రంతా మెలకు కలిగి యేసు ప్రభు చేసినట్లుగా ప్రార్థన చేయాలి. ఇంగ్లాండ్ దేశానికి గొప్ప ఉద్యమాన్ని తీసుకొచ్చిన ప్రసంగికుడైన జాన్ వెస్లీ అనే దైవజనుడు, వాళ్ళు 9 మంది సంతానం అంట. అయితే 2 కుమారులు ఎంత గొప్ప పేరు సంపాదించిన వారిగా ఉన్నారు. ఈ జాన్ వెస్లీ యొక్క తల్లి 9 మంది కుమారుల కొరకు 9 గంటలు ఆమె ప్రార్థన చేసేదంట, కన్నీటితో భారం కలిగి. ఆ తల్లి ప్రార్థన ఆ కుటుంబానికి, ఆ బిడ్డలకు ఎంతో ఆశీర్వాదకరంగా మార్చబడినది. ఈ దినముల్లో తల్లులు పిల్లలకు ఇటువంటి ప్రార్థన చేసే ఆ యొక్క ప్రార్థన అనే ఐశ్వర్యాన్ని, స్వాస్యాన్ని, ఆస్తిగా ఇవ్వాలి. ఆ ప్రార్థన చేయటం వలన ఆ బిడ్డల భవిష్యత్తు ఎంతో ఆశీర్వాదకరంగా ఉన్నట్లుగా మనం చదువుతాం. అట్లానే డేవిడ్ బ్రైనార్డ్ అనే దైవజనుడు, ఆయన రెడ్ ఇండియన్స్ కొరకు ఎంత వేదనతో మంచులో పడి ప్రార్థన చేసినట్లుగా, ఎంత తన ఆరోగ్యాన్ని, తన యొక్క రోగాన్ని కూడా లక్ష్య పెట్టకుండా అతను ప్రార్థన చేశాడట. అతను చాలా తక్కువ వయసులో చనిపోయి ఉన్నాడు. అయితే దేవుని కొరకు ఆ భయంకరమైన క్రూరమైన వ్యక్తులైన ఆ రెడ్ ఇండియన్స్ని ఆయన మార్చి ఉన్నాడు. ఎంతో భారం కలిగి వారందరినీ దేవుని కొరకు సంపాదించి ఉన్నాడు. హల్లెలూయా. దేవుని యొక్క జనులు ప్రార్థించవలసిన సమయం. దేవుని యొక్క విశ్వాసులు వారి కుటుంబం కొరకు, వారి తల్లులు, వారి బిడ్డల కొరకు, వారి యజమానుల కొరకు కన్నీరు విడిచి బతిమలాడి ప్రభువుని వేడుకోవలసిన సమయం. కాబట్టి సంఘానికి దేవుడు తెలియజెప్తున్న మాట, యేసు ప్రభు, అమ్మలారా, నా కోసం కాదు, మీకోసము, మీ పిల్లల కోసం మీరు కన్నీరు విడవండి అని చెప్తా ఉన్నాడు. కాబట్టి ఆయన బిడ్డలంగా మనం మెలకు కలిగిన వారముగా ఉండుటకు అప్పగించుకొందుము గాక. హల్లెలూయా. అదే సమయంలో ఇంకో ముఖ్యమైన విషయం, సంఘానికి సేవకుడు, యేసు ప్రభు ఎలా సేవకుడు శిరస్సులో అమర్చబడిన దేవుని యొక్క సొత్తు, సంపద. సేవకునితో సరైన సంబంధాన్ని కలిగి ఉండాలి. సేవకుడు నీ కుటుంబానికి, నువ్వు చేస్తున్న పనులకు, నువ్వు నడిపించబడుతున్న మార్గాలకు ఒక కోట, ఒక కంచె లాంటి వాడు. కాబట్టి ఎంతో విధేయపడి, ఎంతో జాగ్రత్త కలిగి, ఎంతో విలువిచ్చి, ఎంతో ఆత్మీయ గౌరవంతో నువ్వు సేవకుని చేర్చుకోవాలి. దైవజనుడు అయిన పౌలు హెబ్రీయులు రాసిన పత్రికలో 13వ అధ్యాయము 17వ వచనంలో, మీ పైన నాయకులుగా ఉన్నవారు లెక్క అప్పచెప్పవలసిన వారి వలె మీ ఆత్మలో కాయుచున్నారు. వారు దుఃఖముతో పనిచేసిన ఎడల మీకు నిష్ప్రయోజనము కనుక దుఃఖముతో కాక ఆనందంతో చేయనట్లు వారి మాట విని వారికి లోబడి ఉండు. నువ్వు ఎప్పుడు లోబడకుండా ఉంటావా? నువ్వు ఎప్పుడు ఎదురు తిరుగుతావా? ఎప్పుడు అనుమానిస్తావా? ఎప్పుడు అపార్థం చేసుకుంటావా? ఎప్పుడు నువ్వు అనుకూలంగా లేకుండా ఉంటావా అని అపవాది కాసుకొని ఉంటుంది. జనులు కాపరి లేని గొర్రెల వలె ఉన్నట్లుగా, యేసే కనికరపడినట్లుగా చూస్తూ ఉంటాం. 2 విధములుగా చెప్పవచ్చు. కాపరి గొర్రెలను పట్టించుకున్న పరిస్థితి, అదే సమయంలో గొర్రెలు కాపరిని విడిచిన పరిస్థితి, 2 విధములుగా చెప్పవచ్చు. కొన్ని సమయాలలో యేసు ప్రభు గొర్రె చర్మం, తోడేలు చర్మం కప్పుకున్న గొర్రెలు అని చెప్తాడు కాపరులని. అయితే మొత్తం మీద దేవుని కొరకే ఒక త్యాగంతో రోషం కలిగిన జీవితం చేస్తున్న, ప్రతిష్ఠ కలిగిన జీవితం చేస్తున్న సేవకులకు మాత్రం ఎంతో విధేయపడి ఉండుట చాలా అవసరమై ఉన్నది. ఈ అంచుకాల దినములలో జరుగుతున్న ఒక పెద్ద కార్యం ఏంటంటే, అనేకులలో ప్రేమ చల్లారుతూ ఉన్నది, ఐక్యత లేకుండా పోతూ ఉన్నది, సమాధానం లేకుండా పోతూ ఉంది. దీనికి కారణం ఏంటంటే కాపరి యొక్క విలువ తెలవకపోవటమే. ఉదయకాల సమయంలో కాపరి యొక్క విలువను గ్రహించవలసి ఉన్నది. మొట్టమొదట యేసు ప్రభు రాకడ, యేసు ప్రభు పుట్టుక ఈ భూమి మీద ఎవరికి తెలియపరచబడిందంటే కాపరులకు. మనం లూకా సువార్తలో మనం చదువుతాం, 2వ అధ్యాయము 8వ వచనం. ఆ దేశంలో కొందరు గొర్రెల కాపరులు పొలంలో ఉండి
రాత్రి వేళ తమ మందను కాచుకుని చుండగా ప్రభువు దూత వచ్చి ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన సువర్తమానము. మనం మహిమ 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 సర్వోన్నత స్థలములలో మహిమ ఘనత ప్రభావం సర్వశక్తునికే. దేవుని యొక్క గొప్ప సంతోషకరమైన మహా సంతోషకరమైన సువర్తమానం కాపరులకు తెలియపరచబడి ఉన్నది. లూకా సువార్తలో 12వ అధ్యాయము 38వ వచనంలో కూడా మరలా ఆయన దాసులకు మెలకువ కలిగి ఆయన కొరకు ఎదురు చూసి కనిపెట్టుకుని ఆయన దాసులకు 12వ అధ్యాయం 38వ వచనం లూకా సువార్త. మరియు అతడు 2వ జామున వచ్చినను 3వ జామున వచ్చినను ఏ దాసులు మెలకువ కలిగి ఉండుట కనుగొనునో ఆ దాసులు ధన్యులు. యేసు ప్రభు ఆయన దాసులు, ఆయన కాపరులు. మనం ఇర్మియా గ్రంథంలో చదువుతాం, నాకు ఇష్టమైన కాపరులను మీకు నియమింతును, వారు జ్ఞానము కలిగి మిమ్మును ఏలుబడి చేయుదురు అని మనం చదువుతా ఉన్నాం. సాతానుడు దొంగ కనుక దొంగిలించే అనుభవం వాడికి ఉన్నది కనుక ఏం చేస్తాడంటే మనము మంచి సంబంధం కలిగి ఉండటానికి ఇష్టపడడు, మనం మెలకువ కలిగి ఉండటకు ఇష్టపడడు, మనం వాక్యానికి అప్పగించుకోవటం విధేయపడటం ఇష్టపడడు. మనము వాక్యాన్ని వాక్యంగా చూచి దానిని అనుసరించేటట్లుగా నడుచుకునేటట్లుగా చేయడానికి అపవాది ఇష్టపడడు. అపవాది ఏం చేస్తాడంటే మనల్ని పూర్తిగా తొలగించడు, కానీ మనకి అనుమానము ఆలోచన మనం పోగొట్టుకునేట్టుగా ఏమీ తీసివేయడు, కానీ మనము అనుమానించేటట్లుగా మనంతట మనం తొలగిపోయేటట్లుగా చేస్తాడు. మనము దేవుని వాక్యాన్ని మనము మోసంతో అనుమానంతో చూసేట్లుగా చేస్తాడు. ఆదాము అవ్వల విషయంలో కూడా మనం ఇది అనుమానించేటట్లుగా నిజమా అని నమ్మించేటట్లుగా మనము ఇక్కడ చెప్పినట్లుగా చూస్తాం. యేసు ప్రభు దీన్ని ఉపమాన రీతిగా తెలియపరిచి ఉన్నారు. మత్తయి సువార్త 13వ అధ్యాయము 25వ వచనంలో మనుషులు నిద్రించుచుండగా అతని శత్రువు వచ్చి గోధుమల మధ్యన గురుగులు వెత్తిపోయిను. ఇప్పుడు మనం గమనించవలసిన విషయం ఏంటంటే గోధుమలను దొంగిలించలేదు, గోధుమలను నాశనం చేయలేదు, గురుగులు విత్తి వెళ్ళింది. అలానే అనుమానం విత్తి వెళ్తాడు. దేవుని వాక్యం మీద అనుమానం, దేవుని సేవకుడి మీద అనుమానం, సాక్షాత్ యేసు ప్రభు మీద అనుమానం వచ్చేట్లుగా చేసే అపవాది యొక్క కుయుక్తి మనం గ్రహించాలి. ఒకసారి యేసు ప్రభు భోజనానికి ఆహ్వానించబడ్డాడు. సైమన్ అనే అతను పరిసయ్యుడు భోజనానికి ఆహ్వానించినప్పుడు ఎంతో సంతోషంతో గొప్ప ప్రవక్తని, మెస్సీయ బోధకుడిని నేను పిలుస్తున్నాను అని ఎంతో సంతోషంతో చేర్చుకొని ఉన్నాడు. అయితే ఆయన వచ్చాడు చూచి అక్కడికి పాపాత్మురాలైన స్త్రీ వచ్చి ఆయన పాదముల మీద కన్నీళ్లు విడిచి ఆయన పాదాలని జుట్టుతో తుడిచి మిక్కిలి విలువైన అత్తర జటామాంసితో ఆయన అభిషేకించి అలా చేస్తున్నప్పుడు సైమన్ అనే పరిసయ్యుడి యొక్క మనసు చూస్తే ఈయన ప్రవక్త, ఈయన బోధకుడు, ఈయన అంత గొప్ప స్వస్థతలు జరిగిస్తున్నవాడు. అనుమానం మొదలైంది. ఈమె తెలియదా, ఈమె పాపాత్మురాలని తెలియదా, ఈయన ఆలోచన ఏంటి, ఈయనకి ఏం జ్ఞానము, ఈయన నేనే ఏదో గొప్ప ప్రవక్త అనుకున్నానే అన్నట్లుగా అనుమానించేటట్లుగా తన మనస్సుని మనం అక్కడ చూస్తూ ఉన్నాం. ఈ మాటను మీరు చదవద్దు కానీ చూడండి, లూకా సువార్తలో 7వ అధ్యాయము 39వ వచనంలో ఉంటుంది. కొంచెం కనుక చేదు, కొంచెం కనుక చిటికె కూడా కాదు, ఇంకా తక్కువే పసుపు ఈ మనం పిండిలో వేస్తే ఆ మొత్తంతా కూడా పులిసిపోయినట్లుగా, చేదైపోయినట్లుగా, రంగు మారిపోయినట్లుగా అయినట్లు రూపురేఖలే లేకుండా మన ఆత్మీయ జీవితం అబద్ధంలోకి, మోసంలోకి, నరకంలోకి, నిత్య నాశనంలోకి పడద్రోయబడుతుంది.
అందుకనే మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ విషయంలో ఎంతో జ్ఞానం కలిగి ఉండాలి, మెలకువ కలిగి ఉండాలి. ఈ దినముల్లో జరుగుతున్న గొప్ప కార్యం ఏంటంటే, ఈ ఒక బాధాకరమైన వేదన కార్యం ఏంటంటే, అపవాది అనేకులను ఏమీ లేని చోట అంతా ఉన్నట్లు అనుమానం, దానికి సంబంధించి వారు మాట్లాడే మాటలు, వారి యొక్క ఆలోచనల తలంపులు ఎంత దుఃఖకరంగా ఉండేటట్లుగా మోసగిస్తూ ఉంది. కనుక మనం ఈ విషయంలో జ్ఞానం కలిగి ఉండాలి. ఎందుకంటే దైవజనుడైన పౌలు కొరింథీయులు రాసిన 2వ పత్రికలో ఆయన చెప్తా ఉన్నాడు, క్రీస్తునందున్న సరళత తొలగిపోతే నరకానికి పోయే పరిస్థితి ఏర్పడుతుంది. కనుక మనము దాని నుంచి విడిపించబడేదాని కొరకు జాగ్రత్తగా ఉండాలి. నేను భయపడుతూ ఉన్నాను, బాధపడుతూ ఉన్నాను, బతిమలాడుతూ ఉన్నాను అని సంఘానికి చెప్తా ఉన్నాడు. 2వ కొరింథీయులకు రాసిన పత్రికలో మనం ఈ మాటను చూస్తాం. 2వ కొరింథీయులకు రాసిన పత్రికలో 11:3 సర్పము కుయుక్తిగా మమ్మను మోసపరిచినట్లుగా మీ మనస్సులు చెరపబడి అనుమానం ఆలోచన చేత, మన మాటల చేత, వేరే వాళ్ళు చెప్పే ఆ యొక్క మాటల ఆలోచనల చేత మన మనస్సు చెరపబడుతుంది. మనం చూడము, వినము, మనకు తెలియదు. ఎదుటివారు కూడా చూడరు, వినరు, వారికి తెలియదు. కానీ వారు మాట్లాడే మాటలు అనేవి వారిని ఏం చేస్తున్నాయి అంటే మనస్సులు చెరిపేటట్టుగా చేసి, క్రీస్తునందున్న సరళత ఏం జరుగుతుంది? అస్సలు విషయం, జరగాల్సిన విషయం ఏంటి? మెలకువ కలిగి ఉండటము, ఆత్మలో వర్ధిల్లటము, ఆత్మలో కనిపెట్టుకోవటము. అయితే ఏం జరుగుతుందంటే ఆత్మలో మనము మనస్సు చెరపబడి మనము మెలకువ లేని వారముగా క్రీస్తునందున్న సరళతను పోగొట్టుకుంటున్నాం. మత్తయి సువార్తలో 25:5 నిర్లక్ష్యం చేస్తున్న వారు, ఆత్మీయ జీవితాన్ని నిర్లక్ష్యం చేస్తున్న వారి గురించి ఇక్కడ చెప్పబడుతున్న మాట, యేసయ్య పెండ్లి కుమారుడు ఆలస్యం చేయగా 25:5 పెండ్లి కుమారుడు ఆలస్యం చేయగా వారందరూ కునికి నిద్రించుచుండిరి. ఏంది నిద్రపోతాం? ఇది నిద్రపోతున్న వారు కూడా ఎవరో తెలుసా? కన్యకులు. నిద్రపోతున్న వారు కన్యకులు. బుద్ధి కలిగిన కన్యకులు, బుద్ధి లేని కన్యకులు, 2 గ్రూపులు కూడా ప్రభు రాకడ ఆలస్యమని, పెళ్లి కుమారుడు ఆలస్యం చేస్తున్నాడని, బుద్ధి కలిగిన కన్యకులు, బుద్ధి లేని కన్యకులు బాప్తిసం తీసుకొని పరిశుద్ధాత్మ పొందుకొని ఉపదేశ సత్యానికి అప్పగించుకొని ఎంతో మంచి దేవుని యొక్క ప్రత్యక్షతను, ప్రసన్నతను, దర్శనాలను ఎరిగి ఉన్నవారే, దేవుని జ్ఞానం కలిగి ఉన్నవారే వీరేం చేస్తున్నారంటే నిద్రపోతున్నారంట. ఏంది నిద్ర? నిద్రపోవటమా? నిద్ర ఎవరైనా పోతారు. అయితే ఆత్మీయ నిద్ర ఇది. మనస్సు చెరపబడిన పరిస్థితి, మనస్సులో నిర్విచారమైన సుఖస్థితి కనపడుతూ ఉన్నది. కాబట్టి మనము ఆత్మ సంబంధంగా మనము అప్పగించుకోవలసిన వారమై ఉన్నాము. ఈ సమయంలో దైవజనుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రికలో 11:8 ప్రవచనాత్మకంగా ఇది ఒక నెరవేర్పు సంఘంలో అపవాది జరిగిస్తున్న కుట్ర. 11:8 ఎవరి హృదయం అయితే కఠినపరుచుకొని, ఎవరి హృదయం అయితే అనుమానంతో, ఆలోచనతో, ఎవరి హృదయం అయితే మోసంతో దేవుని యొక్క మనస్సు ఎరగక చెరపబడుతుందో వారికి చెప్తున్న మాట, దైవజనుడు పౌలు వారికి చెప్తున్న మాట ఏంటంటే ఇది ప్రవచనం నెరవేర్పు. ఈ సంఘాలలో, ఈ అంత్యకాల దినములలో సంఘంలో కొనసాగుతున్న ఒక నెరవేర్పును గురించి చెప్తా ఉన్నాడు. రోమీయులకు రాసిన పత్రిక 11:8 వారు కఠిన చిత్తులయ్యిరి. కఠినం వాళ్ళ హృదయం. ఇంకా వాళ్ళకి ఇష్టం లేదు, కఠినంగా ఉండటమే వాళ్ళకి ఇష్టం. ఇందు విషయమై నేటి వరకు దేవుడు వారికి నిద్రమొత్తు గల మనసు, చూడలేని కన్నులు, వినలేని చెవులు ఇచ్చి ఉన్నాడని రాయబడి. ఇది ప్రవచనం. మనం ఈ 2 చోట్ల ఈ ప్రవచనం చూడొచ్చు. ద్వితీయోపదేశ కాండంలో 29:4 రాయబడి ఉంటుంది. అయినను గ్రహించు హృదయమును, చూచు కన్నులను, విను చెవులను నేటి వరకు మీకు ఇయ్యబడి ఉండలేదు. ప్రవచనం నేటి వరకు మీకు ఇచ్చి ఉండలేదు. యెషయా గ్రంథంలో 29:10 కూడా యెహోవా మీ మీద గాఢ నిద్రాత్మను కుమ్మరించి ఉన్నాడు, మీకు నేత్రములుగా ఉన్న ప్రవక్తలను చెడగొట్టి ఉన్నాడు,
మీకు శిరస్సుగా ఉన్న దీర్ఘదర్శకులను ముసుగు వేసి ఉన్నాడు. గుడ్డివారిలాగా చేస్తున్నాడని అర్థం. దాని అర్థం మనం గమనించినట్లయితే ప్రార్థనకు వస్తారు, ఆరాధన చేస్తారు, చప్పట్లు కొడతారు, వాక్యం వింటారు. అయితే ఆల్టర్ కాల్ తీర్మానం చేసేటప్పుడు, దేవునికి ప్రార్థన చేసేటప్పుడు మనస్సాక్షిని ఒప్పుకోలు చేయించి దేవునికి విధేయపడేట్లుగా చేస్తున్నప్పుడు మాత్రం నిర్లప్తతో ఏమి సంబంధం లేనట్లుగా, వాక్యం వారిలో క్రియ చేయనట్లుగా రాతి నెలలాగా వారు ఒప్పుకోలు చేసి ప్రార్థన చేయవారుగా ఉండరు. కారణం ఏంటంటే వారు అలా అయిపోతారు, వారు అలా చేయబడ్డారు కఠిన చిత్తులని చెప్పబడుతూ ఉన్నది. దీనికి కారణం అపవాది మెలకువ లేకుండా చేస్తున్నాడు, హృదయాన్ని కఠినపరచబడేట్టుగా చేస్తూ ఉన్నాడు. అనేక విషయాల మీద అనేకమైన ఆలోచనలు, అనుమానాలు కలిగి ఉండేటట్లుగా చేస్తూ ఉన్నాడు. అదే కాల సమయంలో యేసు ప్రభు నీ కొరకు నిన్ను మెలకువ కలిగి ఉండేటట్లుగా చేసేదాని కొరకు ఆయన క్రియ జరిగిస్తుంటే అపవాది నిన్ను మోసపుచ్చి నిద్రపోయేటట్లుగా మెలకువ లేకుండా చేసేదాని కొరకు అపవాది క్రియ చేస్తూ ఉన్నాడు. ఇద్దరు దొంగల వలె క్రియ చేస్తూ ఉన్నారు. అయితే ఒక దొంగ నీవు ఆత్మలో వర్ధిల్లకుండా చేసేదాని కొరకు, ఆత్మలో నరకానికి వెళ్ళేదాని కొరకు, ఆత్మలో నశించేదాని కొరకు, ఆత్మలో నువ్వు మోసపోయేదాని కొరకు క్రియ చేస్తా ఉన్నాడు. మరొక దొంగ నిన్ను దేవునికి ఆయన కిరీటంలోని ఆభరణంగా, ఆయన కిరీటంలోని రత్నంలాగా సిద్ధపరచడానికి కోరుకుంటూ నిన్ను సిద్ధపరుస్తూ ఉన్నాడు, అలంకరిస్తూ ఉన్నాడు. అయితే మనము నిలకడగలిగిన వారంగా, మెలకువ కలిగిన వాడంగా, మన కొరకు దొంగ వలె అనుకున్న సమయంలో రాబోతున్న యేసు కొరకు మనం అప్పగించుకొని పోగొట్టుకున్న ఆశీర్వాదాలు, ఏదేను తోటలో ఏ ఆశీర్వాదాలు అయితే పోగొట్టుకున్నామో తిరిగి మనము దేవుని యొక్క ఏదేను సంఘం, ఏదేను తోటైన సంఘంలో మనము ఆ పోగొట్టుకున్న ఆశీర్వాదాలన్నీ పొందుకున్నట్టుకు ప్రభువుకు అప్పగించుకుందాం, ప్రార్థన చేద్దాం. ప్రభు నమ్మదగిన వాడై ఉన్నాడు. నశించిన దాన్ని, పోగొట్టుకున్న వాటినన్నిటినీ అనుగ్రహించే వారై ఉన్నారు. మనుషులు కొంచెం పొందుకున్న వెంటనే హృదయాలు కఠినమైపోతా ఉన్నాయి. సాతాను మోసం చేస్తా ఉంది. గర్జించు సింహంలో ఎవరిని మృగుదురాని వెతుకుతూ తిరుగులాడుతూ ఉంది, బిజీగా ఉందని సాతాను గురించి చెప్పబడుతున్నది. మనుష్య కుమారుడు అనుకరణ గడియలలో ఎవరైతే ఆత్మచేత సిద్ధపరచబడి ఆత్మయు పెండ్లి కుమార్తెయు చెప్పుచున్నారు ప్రభు యేసు త్వరగా రమ్ము మరణాత అని చెప్పినట్లుగా ఈ సమయంలో మనం కూడా అటు రీతిగా చెప్పుటకు మెలకువ కలిగిన వారంగా, యేసయ్య చేత పరిశుద్ధాత్మతో సిద్ధపరచబడిన వారుగా మనము ప్రభువుకు అప్పగించుకుంటూ ప్రార్థన చేద్దాం. ప్రైజ్ ది లార్డ్. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. ప్రార్థన చేద్దాం. అందరం కూడా కళ్ళు మూసుకొని ప్రార్థన చేద్దాం. ప్రైజ్ ది లార్డ్. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. ప్రార్థన చేద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. మహాపరిశుద్ధుడు, ప్రేమగల తండ్రి, మహోన్నతుడైన ప్రభువా, మహాగణుడా, మా మంచి కాపరిని పరిశుద్ధమైన నామాన్ని స్తోత్రం చెల్లిస్తున్నాం ప్రభువా. అయా యొక్క ప్రభువా మధ్యాహ్నం సమయమైన ప్రభు రీతిగా అయా ఇంతవరకు ప్రభువా మిమ్మల్ని స్తుతించడానికి, కీర్తించడం, ఆరాధించడానికి మీరు కృప చూపి ఉన్నారు. మీ వాక్కుల ద్వారా మాట్లాడి మమ్మల్ని అయా మీరు బలపరిచి ఉన్నారు తండ్రి. మీకు స్తోత్రం స్తోత్రములు ప్రభువా. అయా ఏ విధంగా మేము అయా ఉపదేశము అయా తండ్రి మేము విని ఉన్నామో దాన్ని మేము అయా జ్ఞాపకం చేసుకోవాలని మీరు మాతో మాట్లాడుతూ ఉన్నారు ప్రభువా. మేము మెలకువ కలిగి ఉండాలని మీరు మాతో మాట్లాడుతూ ఉన్నారు. ఎందుకంటే అయా మీరు దొంగ వల్లే అయా రాబోతున్నారని ప్రభువా, మేము జాగరూకులుగా ఉండాలని మీ వాక్యం ద్వారా మాతో మాట్లాడుతూ ఉన్నారు తండ్రి. మీకు స్తోత్రం. అవునయ్యా, మీరు వచ్చు సమయము అయా గడియ అది ప్రభువా ఎప్పుడు మాకు తెలియదు కానీ ప్రభువా అయా నిశ్చయముగా మీరు దొంగ వల్లే రాబోతున్నారని మేము మెలకువగా ఉండాలని మాకు తెలియపరుస్తూ ఉన్నారు తండ్రి. మీకు స్తోత్రం స్తోత్రం. అయా అదే సమయంలో అయా మరొక దొంగ గురించి మీరు మాతో మాట్లాడుతున్న అపవాది ప్రభువా సాతాను అయా తండ్రి మీకు స్తోత్రం స్తోత్రం. గర్జించు సింహం వలె ప్రభువా అయా మహాఘట సర్పం వలె ప్రభువా అయా ఎంతో కుయుక్తితో ప్రభువా అయా ఎంతో ఉగ్రతతో ప్రభువా అయా తండ్రి మీకు స్తోత్రం స్తోత్రం ప్రభువా. నీ అందు విశ్వాసం ఉంచిన వారిని ప్రభువా, నీ బిడ్డలైన వారిని ప్రభువా, నీ సేవకులైన వారిని ప్రభువా అయా హత్య చేయటానికి, నాశనం చేయటానికి, పడద్రోయటానికి ప్రభువా అయా తండ్రి మీకు స్తోత్రం స్తోత్రం. అయా దొంగ వల్ల క్రియ చేస్తూ ఉన్నాడని అయా మీరు మాతో మాట్లాడుతూ ఉన్నారు తండ్రి. మీకు స్తోత్రం స్తోత్రములు ప్రభువా. అయా మొట్టమొదటిగా ప్రభువా అయా మేము మెలుకోగలిగి ఉండేవారిగా ఉండాలి ప్రభువా. ఎల్లప్పుడూ మేము మెలుకోగలిగి ప్రార్థించే వారిగా ఉండాలి ప్రభువా. అప్పుడే మేము తండ్రి అయా మీ యొక్క
రాకడ కొరకు మీ రాజ్యం కొరకు మేము సిద్ధపరచబడగలుగుతాం ప్రభు. అయ్యా అపవాదైతే దినముల్లో అయ్యా మేము మెలకు లేకుండా ప్రభు, అయ్యా మేము ప్రార్థన చేయకుండా ప్రభు అనేకమైన ఆటంకాలు మీరు తీసుకొని వస్తానన్నాడని మీరు మాతో మాట్లాడుతూ ఉన్నారు తండ్రి. మీకు స్తోత్రములు ప్రభు. అయ్యా ఎల్లప్పుడూ ప్రభు అయ్యా మా ప్రార్థన జీవితం గురించి ప్రభు అయ్యా మేము మెలకు కలిగి ఉన్నట్లుగా ప్రభు, అయ్యా మేము అయ్యా కాచుకునే వారిగా కాబోలే వారిగా మేము ఉన్నట్లుగా ప్రభు అయ్యా మీరు సహాయము చేయండి ప్రభు. అయ్యా మీరు మమ్మల్ని బలపరచండి తండ్రి. మీకు స్తోత్రములు ప్రభు. అయ్యా మా మంచి ప్రార్థన జీవితంతో ప్రభు మా విశ్వాసాన్ని మేము కాపాడుకునే వారిగా ఉండాలి, పరిశుద్ధతను మేము కాపాడుకునే వారిగా ఉండాలి, నీతిని మేము కాపాడుకునే వారిగా ఉండాలి ప్రభు. అయ్యా తండ్రి నిన్ను ప్రేమించే విషయాన్ని మేము అయ్యా కాపాడుకునే వారిగా ఉండాలి ప్రభు. అటుకి మేము అప్పగించుకోవడం సహాయము చేయండి అయ్యా. రెండో విషయము ప్రభు అయ్యా తండ్రి మీకు స్తోత్రములు ప్రభు. మా ఆత్మీయ జీవితంలో ప్రభు దేవుని యొక్క సేవకునితో ప్రభు అయ్యా ఒక మంచి సంబంధం లేకుండా ప్రభు అయ్యా అపవాది క్రియ చేస్తానని మాతో మాట్లాడుతూ ఉన్నారు అయ్యా. మా పైన నాయకులు ఉన్నవారిని ప్రభు అయ్యా తండ్రి మేము ఎల్లప్పుడూ ప్రభు మేము లోబడినట్లుగా ప్రభు అయ్యా మేము విధేయత చూపినట్లుగా ప్రభు మీరు సహాయము చేయండి. అపవాది అనేకమైన అనుమానాలు కలుగు చేస్తాడని అయ్యా సేవకుడితో మంచి సంబంధం లేకుండా చేస్తాడని ప్రభు, అపార్థం చేసినట్లుగా చేస్తాడని ప్రభు అయ్యా నీ వాక్యం మమ్మల్ని హెచ్చరిస్తా ఉన్నదని మీకు స్తోత్రముల ప్రభు. అయ్యా అటుగా మేము ఎల్లప్పుడూ ప్రభు అయ్యా దైవజనుడితో ప్రభు దేవుని యొక్క సేవకునితో ప్రభు ఒక మంచి సంబంధం కలిగి ఉన్నట్లుగా ప్రభు అయ్యా మేము విధేయత కలిగి ఉన్నట్లుగా ప్రభు అయ్యా మేము లోబడే మనస్సు కలిగి ఉన్నట్లుగా ప్రభు అయ్యా మీ కృప మాకు దయచేయండి తండ్రి. మీకు స్తోత్రములు ప్రభు. అయ్యా యొక్క ప్రభు ఉదయకాల సమయన అయ్యా తండ్రి అపవాది అయ్యా మా మనస్సులను చెరుపుతాడని ప్రభు, ఆ క్రీస్తు యేసునందు ఆ యొక్క సరతల నుంచి ప్రభు మమ్మల్ని తొలగిస్తాడని అయ్యా నీ వాక్యం ద్వారా మమ్మల్ని హెచ్చరిస్తా ఉన్నారు తండ్రి. మీకు స్తోత్రములు ప్రభు. అయ్యా తన మా ఆత్మీయ జీవితంలో ప్రతి దినము ప్రభు అయ్యా అపవాది యొక్క తంత్రములు మేము ఎరిగిన వారంగా ప్రభు, అపవాది యొక్క కుయుక్తిని మేము ఎరిగిన వారంగా తండ్రి. మీకు స్తోత్రములో ఎంత దినముల్లో ప్రభు అపాయకరమైన కాలముల్లో ప్రభు తండ్రి. మీకు స్తోత్రములు ప్రభు. అయ్యా మేము మెలకు కలిగి జీవించాలని మీరు మాతో మాట్లాడుతూ ఉన్నారు. స్వస్థ బుద్ధి కలిగి ఉన్నారు మీరు మాతో మాట్లాడుతూ ఉన్నారు తండ్రి. మీకు స్తోత్రములు ప్రభు. ఎల్లప్పుడూ ప్రభు అయ్యా మేము మంచి ప్రార్థనా జీవితం కలిగి ప్రభు అయ్యా నీ వాక్యానికి మమ్మల్ని మేము అప్పగించుకుంటూ ప్రభు అయ్యా సేవకునితో సంఘంతో అంటుకట్టబడి ప్రభు అపవాది క్రియలన్నింటిని మేము జయించడానికి ప్రభు అయ్యా నీ మహిమగల రాకడ కొరకు మేము సిద్ధపరచబడడానికి అయ్యా యొక్క ఉదయకాల సమయన మీరు మాతో మాట్లాడిన వాక్కులన్నింటిని బట్టి మీకు స్తోత్రములు ప్రభు. అయ్యా తండ్రి మీకు స్తోత్రములు. మా కలిగిందని మేము గట్టిగా పట్టుకున్నట్లుగా ప్రభు అయ్యా మీరు సహాయము చేయండి. ఈ వాక్యం విన్న వాక్యము అయ్యా మాలో ఫలింప చేయండి, మాకు ఆశీర్వాదకరంగా మార్చండి. సమస్త ఘనత మహిమ ప్రభావము మీ ఘనమైన నామానికి ఆరోపించుకుని యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. స్తోత్రం చెబుదాము. స్తోత్రం. యేసుక్రీస్తు ప్రభు కృపయు తండ్రి దేవుని ప్రేమయు పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసము ఇప్పుడును ఎల్లప్పుడూ సదాకాలమైన రాకడ పర్యంతరం తోడైండు నడిపించును గాక. ఆమేన్. యేసు ప్రభు స్తోత్రం.